నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చు. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ధ్వజం. వారికి 815 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాం. నిమ్మల రామానాయుడు వెల్లడి. 5 ఎకరాలకే రైతు భరోసా ఇవ్వండి, సీఎంకు ఫారం వినతి. ఏపీలో భారీ ల్యాండ్ స్కామ్, ఇరుక్కున్న బుల్లితెర యాంకర్. 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పేరును టీఎస్గా మార్చిన విషయం తెలిసిందే. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఎస్ను టీజీగా మార్చేసింది. అయితే ఒక్క అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల రూపాయల ఖర్చు అంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతు భరోసా ఇచ్చింది లేదు, రుణమాఫీ చక్కగా చేసింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, 6 గ్యారంటీల అమలుకు దిక్కు లేదు. కానీ ఆఘమేఘాల మీద అనవసరమైన వాటి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా తెలంగాణ అస్తిత్వాన్ని చెరపలేవు. 4 కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ తేల్చి చెప్పారు. కాగా కేటీఆర్ ట్వీట్ పై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. కోటికి 1000 కోట్లకి తేడా తెలియనంతగా గుంజినవా సైకోరాం అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు 815 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆయన ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో నిమ్మల 6 గ్రామాల్లో 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో నిర్వాసితులకు 10 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పిన జగన్ మాట తప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రైతు భరోసా పథకాన్ని 5 ఎకరాల లోపు రైతులకే అమలు చేయాలని ఫారం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు 100 ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, ఐటీ చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కోసం రేపటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి జనవరి 14న నగదు జమ చేయనుంది. ఏపీలోని విజయవాడలో భారీ ల్యాండ్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 700 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఇటీవల ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఓ లేఖ రాశారు. ఇందులో రీతూ చౌదరి హస్తం ఉన్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ధర్మసింగ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందించారు. సబ్ రిజిస్ట్రార్గా ఉంటూ ధర్మసింగ్ ఎక్కువగా లంచాలు తీసుకునేవారని శ్రీకాంత్ తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.